रहनुमा पूरी है दुआ अब कुछ भी तो नहीं तुझे बात लगे मुकम्मल है खुदा रहनुमा मेरे रहनुमा ప్లేట్ ఇది అంటారా ఆ గ్లాస్ నిధులు పెట్టు ఆ ఉప్మా రవ్వ పెసరా దోశ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మీ ప్లేట్లలో ఉన్న చికెన్ పక్కన పెట్టి ఎదుటివారిని చూసి నవ్వగలిగారా? ఈ పావుగంట షార్ట్ ఫిల్మ్లోనే కాదు నిజ జీవితంలోనే చేయగలిగారా? ఈ సమాజంలో చిన్నోడు పెద్దోడు ఎంత ముఖ్యమో వారి ప్లేట్లలో చికెను మటన్ కూడా అంతే ముఖ్యం. అప్పుడు ఏ కుటుంబం అయినా వసుదైక కుటుంబం అవుతుంది. అన్నం పెడతా చెప్పరా బాబు వినపడుతుంది. నేను చికెన్ తిన్న మానేశాను రా. గొప్పగా తీసుకుంటారా డెసిషన్స్? మరి ఆల్టర్నేట్గా చేసుకున్నావా? మటన్ ఉందిగా. చికెన్ అయితే చిన్నగా ఉంటుందని మటన్ అయితే పెద్దగా ఉంటుందన్నా పీసు సర్లే 6 పీసులు ఎంత గట్టిగా తినాలి కానీ ఇంకెవరికైనా చెప్తావు మరి? వాళ్ళకి చెప్పడం లేవురా, నీకు చెప్పాను కదా అంతే. ఇంకేం మరి? ఇంకేంట్రా? ఏంట్రా నాడే 2 కిలో తాత సర్దినోరా, ఎవరు వెళ్ళట్లేదు. చిన్నోడి పెద్దడు భోజనానికి వెళ్ళాడు. అది ఇంకోసారి వడ్డించమంటారా? ఓడి డాషాలో ఎరా ఈ టైంలో ఇలా ఉంటావు? ఎంత గట్టిగా తినాలి కానీ. ఏం తింటావురా? ఏం తింటావు? నాకు ఇంతే పెట్టాడు, నీకేమో మళ్ళీ రెండోసారి అడిగాడు. నీకులా కొంచెం కొంచెం తిన్నావు, నా వల్ల కాదురా. నేను తింటే గట్టి తింటాను. మళ్ళీ తిన్నాం పోయాడా?
సరే ఏం తింటాంరా ఒక చికెన్ తిన్నాం మానేసుకొని తింటున్నాం ఏ మన తెలీదా ఏం తినాలి ఎప్పుడు నువ్వే అంటావు కదరా ఎంతకైతే తినాలని ప్రతి ఒక్కరు లిమిట్లో తిను అందరూ ఉంటుంది ప్రతి దానికి లిమిట్ ఉంటుంది ఏ మన తెలీదా వేరే నీ మనసులో ఏమైనా ఉందా నేను చికెన్ తినడం మొదలెట్టాలని ఏమైనా ఉంటే చెప్పరా రే ఏమైనా చెప్పరా నాకంటే ముందే పుట్టే కదరా నీకు తెలీదా ఏం తినాలో ఏం తినకూడదా ఉంటుంది ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది చికెన్ తినడానికి మటన్ తినడానికి మంచూరియా తినడానికి ఉంటుంది లిమిట్ ఉంటుంది ఏమంటే మా తెలీదా అంటారు తెలిస్తే అడిగేది కదా పొద్దున్న లేదు కానీ అది తినాలి ఇది తినాలి అని డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏం తినాలో ఉంటుంది భలే వెళ్ళారా భలే తిన్నారా అది ఉంది చాలు దాని తర్వాత ఏదైనా అదిగో అందులో చూడండి అందులో వెజిటేరియన్ ఉన్నాడు నాన్ వెజిటేరియన్ ఉన్నాడు ప్రతి ఒక్కటి దందాపన ఒకటే దేవుడా నేను గట్టి తినాలి నేనే గట్టిగా తినాలి ఏరా అవన్నీ చూసి నటన అనుకున్నారే ఏంటి నటన కాదే మనుషులు మంచి వాళ్ళు రా మనిషి అంటేనే ఆకలి నేను ఇచ్చాను నీకు టిఫిన్ మళ్ళీ ఇచ్చానా లేకపోతే ఇంకేమి ఇచ్చానా బిర్యానీ పని చూపిస్తే అది దుబ్బుతానండి రా అన్న ఒక సామాన్యుడికి సమాజం మనం ఏం గలరా సువాసనతో కూడిన ఒక ఈ జన్మకి ఈడు మీ అన్నయ్య ఈ జన్మకి ఈడు మీ తమ్ముడు ఈ జన్మకే మీ నాన్న ఆ భగవంతుడిని మన కోసం ఏం కోరుకోవాల్సి వస్తే మన గురించి ఏం కోరుకోవచ్చు లేదా ఇంటి పక్కన వాళ్ళు ఒక జాయింట్ బిర్యానీ చేసుకున్నప్పుడు మనకు జాయింట్ పెడితే చాలు అనుకుంటే చాలు మరి భగవంతుడా రెడ్డిలో తిని ప్రతి ఒక్కరిని జాయింట్ నుంచి దూరం చేయకండి జాయింట్ నుంచి దూరం చేయకండి